మా ఇంటి మీద దాడి జరిగితే ఏం చేసావో చూశాంగా. మా ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టవు, నా మీద కేసు పెడతావు, నన్ను లోపలేస్తావు, శభాష్. అంతేకాదు, మా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసరావు ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వాళ్ళని వదిలేస్తావు. మా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వదిలేస్తావు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అరాచకం జరుగుతూ ఉందా లేదా? పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. మీ ఇష్టం వచ్చిన పోలీసులు వేసుకుంటారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు, మీరు చేసేటటువంటి అరాచకాలను చూస్తుంటారు. అవసరమైతే మీరు ఏమన్నా కొట్టి తని రమ్మంటే తన్ని వస్తారు. వాళ్ళే సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళే రౌడీలు. ఇవాళ కొత్తగా రౌడీలు ఎవరు లేరు. కొంతమంది గురించే పోలీసులు అంటుంది, నేను అందరినీ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎవరైతే తెచ్చుకుని కూర్చోబెట్టుకున్నారో ఆ సీటుల్లో సిఐల్ని ఎస్ఐల్ని, వాళ్ళే లాఠీ చూపిస్తున్నారు, వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళే కమిషన్లు మీకు ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇదేనా? ఇలాగైనా జరిగేది? ఈ ఒక్క చింతమనేని ఎమ్మెల్యే బాగా ఓవరాక్షన్ చేశాడు అనుకో, ప్రతి వాళ్ళు అంతేగా, అన్ని చోట్ల అంతే, ఇక్కడే కాదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. చింతమనేని ప్రభాకర్ గారి మీద 94 కేసులే ఉన్నాయంట, ఇంకా సెంచరీ రాలా, ఇంకా 6. ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరింటి మీద కన్నా వెళ్ళి దబాయించవచ్చు, తాగి చిందేయచ్చు. శభాష్. చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు. వీళ్ళకి ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి, ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు, దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు, 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తుంటే ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక దారుణమైన పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూటమి నాయకులు తల దించుకోవాలి సిగ్గుతో అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దారుణంగా ఉన్నటువంటి విషయాలని ప్రజలు గమనించండి. 2 సంవత్సరాలకి ఇంత ముదిరిపోతే మీ దుంపదెగ ఇంకా 3 సంవత్సరాలు మీ పరిపాలన భరించాలయ్యా రాష్ట్ర ప్రజానీకం. తెలుగుదేశం వాళ్ళనే మీరు కొట్టే కార్యక్రమం, జనసేన వాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం. ఎవరు దోపిడీ గడ్డ వచ్చాడు అవుట్. వాడు మన పార్టీనా పరపార్టీనా జనసేన మన మిత్రపక్షమా మనకు అనవసరం. మనం దోచుకుంటుంటే అడ్డం అవసరాన్ని కొట్టి లోపలేసేటువంటి కార్యక్రమాల్లోకి వెళ్లిపోయి ఒక అరాచకమైన పాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తాడు. నేను ఇవాళ చెప్తున్నా, మీకు సిగ్గుంటే, లజ్జుంటే, చట్టం మీద గౌరవం ఉంటే ఇమీడియట్ గా చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టండి. కేసు పెట్టి శభాష్ అనిపించుకోండి. అంతే తప్ప వాయనెవరండి బాబు చింతమనేని ప్రభాకర్ని విమర్శించాడని అతని మీద ఇంటి మీదకి దాడి చేసి అతన్ని కేసు పెట్టి ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా ఆ శ్రీనివాసుని, ఈడుపుగంటి శ్రీనివాసుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మావాడు కాదు మీవాడే. అయినా ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఆ ఈడుపుగంటి శ్రీనివాసుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా గమనిస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనలు కోకొల్లలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు గమనించాలని, దీనికి మూల్యం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పక చెల్లించి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందువల్లనే మీరు చూశారు కదా, 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రదర్శన చేస్తే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయేకాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేయించుతారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంటే ప్రతివాదన వినిపించాలి తప్ప ఈ తప్పనో రైట్ అనో చెప్పాలి తప్ప, అంటే మేము సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన కూడా న్యాయమైన వాదన, నిజాయితీ వాదన, ప్రజల యొక్క గలం దానిలో కలుస్తుంది.
అనేటువంటి భయంతో వాటిని మూసేసే కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఆగుతుందా? వైఎస్ఆర్సీపీ గొంతుని, స్వరాన్ని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి స్వరాన్ని మీరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ద్విగుణీకృతంగా ముందుకు సాగుతుందనే వాస్తవాలు మీకు అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్తాం, న్యాయ పోరాటాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా సోషల్ మీడియాని కానీ, మా మీడియాని కానీ, మా గొంతును కానీ మీరు అణచలేరు. ముందు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని సరి చేసుకునే ప్రయత్నం కనీసం చేస్తే ఈ 3 సంవత్సరాల పరిపాలన అయినా సక్రమంగా సాగుతుంది. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని దయచేసి కూటమి నాయకులు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా పోలీసుల వ్యవహారానికి చెప్పాను కదా, పోలీసులు ఎంతో దారుణంగా తయారయ్యారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా పోలీసులు కొన్ని చోట్ల తయారు కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక సంఘటన మే 9వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వస్తే నిజంగా చాలా బాధపడ్డాను. ఆ విషయాన్ని ఈ వేదిక నుంచి ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ న్యాయస్థానంలో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పడేశారు. దాని మీద కూడా విచారణ జరిగింది, కొంత ఆర్డర్ కూడా వచ్చింది. అదేమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళే కుట్టి చంపినా వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో మా ప్రమేయం లేదనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్లు కూడా లేకుండా చేశారు. శభాష్ ఆ సిఐ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 4గురిని తీసుకెళ్లారు, ఆ 4గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ, ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్ళపూడి నాగేశ్వరరావు, నన్ను చాలాసార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాడంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా ఇక్కడ?
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కాదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికిది? ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే, ఇది దారుణం కాదా?